హెల్త్కి సంబంధించిన వార్త. మందులతో సరిపోదు, మనం మారాల్సిందే. ఇప్పుడు నాకు బీపీ ఉంది అనుకోండి, అంటే నాకు లేదు కానీ, బీపీ ఉన్నవాళ్ళు కానీ, షుగర్ ఉన్నవాళ్ళు కానీ, పొద్దుగాల ఏమైనా గోలు వేసుకుంటున్నాం, ఏం కాదు, బాగానే ఉంది, ఏమైనా తినొచ్చు, తింటూనే ఉన్నారు. పొద్దుగాల గోలు వేసుకోవచ్చు, ఏమైనా తినొచ్చు. అట్లా కాదు, ఓన్లీ ట్యాబ్లెట్స్తో సరిపోదు. అసలు ఈ ట్యాబ్లెట్స్ స్టార్ట్ చేయడం అనేది పెద్ద మోసం. ఇది ఫార్మా ఇండస్ట్రీని బతికేయడం కోసం మనం చేస్తున్న పని అనుకోవచ్చు. ఈ బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కనీసం లైఫ్ స్టైల్ని మార్చుకొని ఆ తర్వాత ఒకవేళ తగ్గకపోతే డాక్టర్ సలహాతో మెడిసిన్ వైపు వెళ్ళొచ్చు. అసలు ఇక బీపీ వచ్చిందనిలోపు ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఒక్కసారి ఆ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తే మీరు జీవితాంతం వాడుతూనే ఉండాలి. కానీ మన జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లే? లైఫ్ స్టైల్ని, అంటే మనం తినే తిండిని మార్చుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లే? ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం కదా అని చెప్పి ఏదైనా తినేస్తున్నాం, కానీ అది కాదు కదా. మందులతో సరిపోదు, మనం మారాల్సిందే. ఉప్పు వాడకం ఎక్కువ, శారీరక శ్రమ తక్కువ, జీవనశైలి లోపాలు ఫలితంగా బీపీ గోలి వేసుకుంటున్నా పెరుగుతున్న గుండెపోటు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నదట. ఆ రోగుల సంఖ్య హైదరాబాద్ పరిధిలో అధిక రక్తపోటు రోగులపైన ఒక అధ్యయనం చేసిరట. అంటే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద ఒక అధ్యయనం చేస్తే విషయాలన్నీ బయటపడ్డాయట. బీపీ సమస్యకు మందులు వేసుకున్నంత మాత్రాన చాలదు, జీవనశైలి లోపాలు కూడా మార్చుకోవాలి, లేదంటే గుండె జబ్బులు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయట. హైదరాబాద్లోని దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన డాక్టర్ బెత్తి అఖిల్, డాక్టర్ మెహబూబీ షేక్, డాక్టర్ షబ్నం అంజుమ్ జబీన్ బృందం నగర పరిధిలోని 330 బీపీ రోగులపైన ఒక ప్రత్యేక క్షేత్రస్థాయి పరిశోధన నిర్వహించారట. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మహిళల్లో 24.2%, పురుషుల్లో 28.2% రక్తపోటుతో బాధపడుతున్నారు. అంటే దాదాపుగా 30% బీపీ షుగర్తో బాధపడుతున్నారు. వీరిలో కొంతమంది క్రమం తప్పకుండా బీపీ మందులు వేస్తున్నారు, మరికొందరు కొన్ని రోజులు వాడి పక్కకు పెడుతున్నారు. రక్తపోటు నియంత్రణలో ఉందిలే అన్న ధీమా వారిని మందులకు దూరం చేస్తోంది. అలాగే అధ్యయనంలో పాల్గొన్న వారిలో 69.1% మంది క్రమం తప్పకుండా బీపీ మందులు వాడుతున్నప్పటికీ వారిలో 17.6% మంది బీపీ సంబంధిత తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారట. దీనికి కారణం ఏంటి? మందులు వేసినా కూడా పరిస్థితి రావడానికి జీవనశైలి లోపాలే అట. మొదటి నుంచి ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించే వారికి బీపీ సంబంధిత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. పోషకాహారం తీసుకునే వారిలో 8.9% మంది మాత్రమే సమస్యల బారిన పడుతున్నారు. జంక్ ఫుడ్, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తినేవారిలో ఈ ముప్పు 27.1%గా ఉన్నదట. సో ఇట్లా అల్టిమేట్గా మనం తినే తిండితోనే ఏదైనా నోరుని కట్టడి చేస్తే అన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. కేవలం మందులే సర్వరోగ నివారణి కావు. నగరాల్లో 90% మంది కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆహారంలో ఉప్పు తగ్గించడం, రోజు కనీసం 30 నిమిషాల వ్యాయామం, బరువు నియంత్రణ, డిజిటల్ రిమైండర్ల సహాయంతో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్ని యాప్స్ వచ్చేసినాయి కదా, మీరు ఎంతసేపు నడిచిర్రు, ఎన్ని అడుగులు వేసిర్రు అన్నది తెలిసిపోతున్నది. సో అట్లాంటి వాటి సహాయంతో మందులు మరచిపోకుండా వేసుకోవడం వంటి జీవనశైలి మార్పుల ద్వారానే ఈ హైపర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. ఇగో బీపీ తీవ్రత వల్ల తలెత్తిన సమస్యల్లో గుండె జబ్బులు తొలి స్థానంలో మనమే ఉన్నామట. కిడ్నీ వ్యాధులు, నరాల బలహీనత, పక్షవాతము, కంటి చూపు దెబ్బతినడం ఇలాంటి సమస్యల్లో తర్వాతి స్థానంలో ఉన్నామట. సో ఇట్లా మన లైఫ్ స్టైలే మన జీవితాలని కాపాడుతుంది, గోళీలు కావు.